ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ముందుగా KCC ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. శివనామస్మరణతో మార్మోగిన శైవ క్షేత్రాలు, స్వామివారిని దర్శించి తరించిన భక్తజనులు. కాకినాడ డివిజన్ పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాల వద్దకు ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లిన సిబ్బంది. పిఠాపురం పాదిగా క్షేత్రానికి పోటెత్తిన భక్తులు, విస్తృత ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామిని సతీ సమేతంగా దర్శించుకున్న కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహణ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. బుధవారం వేకువజాము నుండి వేల సంఖ్యలో భక్తులు శివస్మరణతో కోనేటి స్నానాలు ఆచరించి స్వామివారి మూల విరాట్ విగ్రహాన్ని దర్శించి బాలత్రిపుర సుందరి అమ్మవారి విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ సన్మోహన్ బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ఎటువంటి ఆర్భాటం లేకుండా సామాన్యుడి వలె స్వామివారిని దర్శించి ఆలయ కార్యనిర్వహణాధికారి బి నీలకంఠం, ఇతర సిబ్బంది ఆలయంలో భక్తుల కొరకు చేసిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. దేశంలో నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ సిబ్బంది దాతలు తెల్లవారుజాము నుండి అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం, చిన్నపిల్లలకు పాలు వంటివి అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలతో డీఎస్పీ శ్రీహరిరాజు సూచనల మేరకు సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మెడికవర్ ఆసుపత్రి వారు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఫైర్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు భక్తులకు ఎటువంటి అవరోధం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం నుండి నాయకులు, ప్రభుత్వ అధికారులు వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సోమేశ్వర శర్మ శివరాత్రి ప్రత్యేకతను గురించి వివరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ కు కాకినాడ డివిజన్ లో సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డివిజన్ లో 10 మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన 67 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. దీనికోసం బుధవారం పోలింగ్ సిబ్బందికి సామాగ్రి పంపిణీ ఏర్పాటు చేశారు. నగరంలో మెక్లారెన్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ పెట్టెలు, బ్యాలెట్ పత్రాలు, PO డైరీ తదితర సామాగ్రి అధికారులు అందించారు. అనంతరం ప్రత్యేక వాహనాల్లో డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది తరలి వెళ్లారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శివనామ ఘోషతో పిఠాపురం పుణ్యక్షేత్రం మారుమోగింది. మహాశివరాత్రి సందర్భంగా ప్రసిద్ధ క్షేత్రమైన పిఠాపురంలో పాదగా క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి నుంచే లక్షలాది మంది భక్తులు పాదగయ పుష్కరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం క్యూ లైన్లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. కాగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు, జిల్లా ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు పలువురు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది, దేవస్థానం అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రమైనటువంటి సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున జనసేన కాకినాడ పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్త, కుడా చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు సతీ సమేతంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు మొదటి పూజ చేశారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి తీర్మానం చేస్తుంటే వైసీపీ ఎమ్మెల్యేలు సభా ఉల్లంఘన చేస్తున్నారని ప్రభుత్వం మీడియాలో ప్రచారం చేసుకోవడం శోచనీయమని వైసీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ వైద్యనగర్లో గల కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కురసాల కన్నబాబు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వం తీరును తప్పుపెట్టారు. ఈ రాష్ట్రంలో సభా మర్యాదల్ని మంట గలిపే కార్యక్రమానికి ఎవరైనా శ్రీకారం చుడితే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదలైంది. మీకు బాగా గుర్తుంటే ఎన్టీ రామారావు గారిని దింపేసినప్పుడు యనమల రామకృష్ణ గారు స్పీకర్గా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా వారే ప్రకటించుకుని సాక్షాత్తు ఆనాటికి సభానాయకుడిగా ఉన్న ఆయన బొమ్మ పెట్టి గెలిచిన నాయకులు కనీసం ఎన్టీ రామారావుకి మైక్ ఇవ్వలేదు. వీళ్ళు సభా మర్యాదల గురించి లెక్చర్లు కొడుతున్నారు. పోనీ గవర్నర్లకి గౌరవాల గురించి మాట్లాడుతున్నారు. ఇది బాగా గుర్తుంటే 2009-2014 మధ్య ఆ సభలో నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నా. ఆ సభలో ఆనాటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఈరోజు ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి తరఫున చాలా కీలకంగా రాజకీయాలు చేసి చాలా హుషారుగా రాజకీయాలు చేసే నాయకుడిగా ఉండి ఆ రోజు నరసింహన్ గారు గవర్నర్గా ఉంటే ఆయన వైఖరికి నరసింహన్ గారే బిత్తరపోయి ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన మైకులు విరుచుకుంటూ వెళ్ళి పోడియం దగ్గరికి వెళ్ళి పేపర్లు చింపి వీళ్ళందరూ ఆయన ముఖాన పేపర్లు కొట్టారు. మీరు కావాలంటే పాత వీడియోలు తీసుకుని చూడండి. అంతెందుకు, మొన్న సభలో రీసెంట్గా సభలో హరిచందన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాన్ని ఏ విధంగా అడ్డుకున్నారు, ఏ విధంగా అల్లరి చేశారు, ఏ విధంగా గేలి చేశారు, ఏ విధంగా ఆయన్ని కించపరిచారో కళ్ళారా మేమందరం చూసాం. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని కాకినాడ బాన్గుడి సెంటర్లో వేంచేసిన శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. కాకినాడ బాన్గుడి సెంటర్లో వేంచేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. తెల్లవారుజాము నుండి ఆలయంలో శ్రీ భానులింగేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయానికి వచ్చేసే భక్తులకు క్యూ లైన్లు ఏర్పాటు చేసి మంచినీరు, మజ్జిగను అందించారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యదర్శి శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో లింగోద్భవకాల దర్శనం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాత్రి 10 గంటల నుండి ఏకాదశ మహారుద్రాభిషేకాలను జరపనున్నట్లు వెల్లడించారు. ఆలయం బయట వివిధ రూపాల్లో ఉన్న పరమశివుని ఫోటోలు ఏర్పాటు చేశారు. దాంతో ఆలయ శోభ మరింత పెరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు కేళ్లంగి శివప్రసాద్ పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా కాకినాడ జిల్లా సామలకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామిని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చెన్నాజప్ప దర్శించుకున్నారు. సామలకోట టౌన్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. కొండపల్లి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో భక్తులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే చెన్నాజప్ప పాల్గొని భక్తులకు బిస్కెట్ ప్యాకెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సామలకోట టౌన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. కాకినాడ రామారావుపేటలో వేంచేసిన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు శర్మ, రాంబాబు శర్మ, కామేశ్వర శర్మలు స్వామివారికి అభిషేకాలు, పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస రామచంద్రరావు అనే ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో గల శైవ క్షేత్రాలు ఎక్కడ చూసినా శివనామ స్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము
తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు వశిష్ఠ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. సమీపంలో గల శైవక్షేత్రాలకెళ్లి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దేవాలయం నందు తెల్లవారుజాము నుండి విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనం కోసం శివాలయం నందు బారులు తీరారు. వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మరోప్రక్క ఓంకారనాదంతో శివాలయాలు ఎక్కడికక్కడ మారుమోగాయి. భక్తులు ప్రదక్షిణలు చేస్తూ హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ శివనామ స్మరణతో మార్మోగించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఆధ్వర్యంలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 10వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. కాకినాడ రామకృష్ణారావుపేటలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలను గజవాహనంపై ఉంచి ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. రామయ్య వీధి నుండి ప్రారంభమైన ఊరేగింపును ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సిరపు వెంకటరమణారెడ్డి, సెక్రటరీ నాయన సత్యరెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మునగాల అప్పారావు కుటుంబ సభ్యులు కొబ్బరికాయ కొట్టి స్వామివారి వాహన సేవను ప్రారంభించారు. గ్రామోత్సవాల్లో చిన్నారుల కోలాట నృత్యాలు, దేవతామూర్తుల వేషధారణలు, మహిళల కోలాట నృత్యాలు, కోళ్ల సంబరాలు, డోలు, సన్నాయి వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఊరేగింపును నిర్వహించారు. ఉత్సవాల 10వ రోజు స్వామివారు గజవాహనంపై పురవీధుల్లో ఊరేగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు ఊరేగింపులో పాల్గొని స్వామివారి రథాన్ని ముందుకు లాగారు. సన్నాయి మేళాలు, కోళ్ల సంబరాలు, కోలాట నృత్యాలు, వేద పఠనం, గోవిందనామ స్మరణతో సాగిన ఊరేగింపులో ప్రజలు పాల్గొని స్వామివారిని కన్నులార దర్శించి పులకించారు. 10వ రోజు స్వామి అమ్మవార్లకు శ్రీపుష్పయాగం శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో దంపతులు తరలివచ్చి దంపతి తాంబూలాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ధర్మకర్త మునగాల గురునాథరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాయని సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యరెడ్డి, జాయింట్ కన్వీనర్ సిరపు బాబ్జీ, ట్రెజరర్ నీలాపు బాలవెంకట్రావు, జాయింట్ ట్రెజరర్ చిల్లా వెంకటరమణ, ఆర్గనైజింగ్ వైస్ ప్రెసిడెంట్ దారపు వేమనారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దారపు గోవిందరాజారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. స్థానిక రామకృష్ణారావుపేటలో కృష్ణమూర్తి వీధిలో వేంచి ఉన్న శ్రీదేవి భూదేవి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు పునర్నిర్మాణం జరిగి సంవత్సరం అవగా ప్రథమ వార్షికం సందర్భంగా బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ వారు, రామకృష్ణారావుపేట పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసి బాగా జరిపించారు. గత 9 రోజులుగా 9 అవతారాలతో దేవుడి దర్శనం ఇచ్చారు ప్రజలందరికీ. ఈరోజు చివరి దర్శనంగా గజవాహనం దర్శనం ఇచ్చి ప్రజలందరినీ ఆశీర్వదించి ప్రజలు దర్శనం చేసుకొని దేవుడి ఆశీర్వాదాలు పొందుతారని కోరుకుంటున్నాం. బ్రహ్మోత్సవాలు వెంకటేశ్వర స్వామి చాలా ఘనంగా జరిగాయి. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకొని చాలా అందంగా స్వామివారి కార్యక్రమాలన్నింటికి పాల్గొని అందరూ వచ్చే సంవత్సరం కూడా అందరూ అలాగే దర్శించుకొని చేసుకొని బ్రహ్మోత్సవాలు ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాం. భారీగా భక్తులు వచ్చి ఇక్కడికి ఎంతో అట్టహాసంగా స్వామివారిని దర్శించడం జరిగింది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి 9 రోజులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి, తమిళనాడు నుంచి వచ్చిన ఒక అలంకరణ వ్యక్తి పుష్పరాజ్ అనే ఆయన ఈ యొక్క స్వామివారిని 9 రోజులు తిరుపతిలో ఎటువంటి విధంగా అయితే అలంకరణ చేస్తారో అదేవిధంగా అలంకరణ చేసి ఇక్కడ భక్తులందరూ కూడా కాకినాడ రామకృష్ణారావుపేటలో తిరుమల తిరుపతి దేవస్థానంలో మడవీధుల్లో వెంకటేశ్వర స్వామిని ఎలాగైతే ఊరేగిస్తారో ఇక్కడ 9 రోజులు 9 వాహనాలతో స్వామివారిని ఊరేగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేద పండితులు, అలంకరణ మరియు బ్రహ్మోత్సవాల విధంగానే తప్పుడు గుళ్ళు, కోలాటాలు ఇలాంటి కార్యక్రమాలతో స్వామివారిని ఘనంగా ఊరేగించడం జరుగుతుందండి రామకృష్ణారావుపేటలోని. అదేవిధంగా ఈరోజు 9 రోజులు కూడా స్వామివారిని 9 వాహనాల మీద అలంకరించి ఈరోజు గజవాహనంతో స్వామివారు ఊరేగిస్తూ రామకృష్ణారావుపేటలో మొత్తం అంతా కూడా ఈరోజు పురవీధుల్లోని స్వామివారు ఊరేగించబోతున్నారండి. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారిని ఇదే విధంగా బ్రహ్మోత్సవాలు చేయడానికి కమిటీ వాళ్ళు తలచినాము. అదేవిధంగా స్వామివారిని అలంకరణ ఈ మహాశివరాత్రి రోజు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఎవరైతే భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని మహాశివరాత్రి రోజు స్వామివారిని దర్శించి ఈ యొక్క తీర్థప్రసాదాన్ని స్వీకరిస్తారని మనవిస్తున్నాం. స్థానిక రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వీధిలో వేయించి ఉన్న శ్రీదేవి భూదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి మహోత్సవాలు ప్రథమ వార్షికోత్సవం గత 9 రోజులుగా చాలా భారీగా స్వామివారు ప్రతిరోజు రామకృష్ణ పురోహితుల్లో
వైభవంగా తిరుగుతూ భక్తజనులందరికీ ఆశీర్వదిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు గజవాహనం చివరి రోజు ఈరోజు ఈ గజవాహనానంతరం పుష్పయాగం జరుగును. కావున దంపతులందరూ వచ్చి తాంబూలం స్వీకరణ కోరుతున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని ముస్లిం అడ్వకేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి జవహర్ అలీ పేర్కొన్నారు. కాకినాడలోని మేవా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముస్లిం అడ్వకేట్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును అడ్డుకునే శక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉందని, ముస్లిం ప్రయోజనాలు కాపాడాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడిని అభ్యర్థించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదులు ఎజాజుద్దీన్, ఇక్బల్ అలీ, అల్తాఫ్, సలార్, సిరాజుద్దీన్, బాషా, ఇమాం మొహిద్దీన్, దీన్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏంటంటే వక్ఫ్ చట్టం అన్నది వక్ఫ్ బోర్డులు అన్నవి ఇప్పటివి కాదు, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నవి. ఇవి ఏమిటంటే కేవలం అల్లా పేరుతో ఎవరైతే తమ ఆస్తుల్ని ముస్లిం సమాజం కోసం ఇస్తారో ఆ ఆస్తులకు పరిరక్షణ కల్పించడానికి బ్రిటిష్ వారి సమయం నుంచి అప్పటి నుంచి కూడా అనేక చట్టాలు చేస్తూ ఆ ఆస్తుల పరిరక్షణ కోసమే వక్ఫ్ చట్టం వచ్చింది. తద్వారా ఈ చట్టం ద్వారా, ఈ వక్ఫ్ యాక్ట్ ద్వారా ఎవరి ఆస్తులు కాజేసే చట్టం కాదు ఇది. ఇది కేవలం ఏవైతే ఆస్తులు భారతదేశంలో వక్ఫ్కు సంబంధించి అల్లా పేరు మీద ఎవరైతే పెద్దలు ఇచ్చారో ఆ ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి మాత్రమే ఈ చట్టాలు ఉన్నాయి. ఈ చట్టంలో అతి ముఖ్యమైనటువంటి విషయాలను పూర్తిగా మార్చివేసి ముస్లిం సమాజానికి ద్రోహం చేయాలనే దురుద్దేశంతో బిల్లు రూపంలో 44 సవరణలతో ముందుకొచ్చారు. ఇందులో ఒక విషయం మీకు చెప్తాను. చాలా ప్రధానంగా ఈ చట్టం రావడం వల్ల ఎందుకింత అలజడి జరుగుతుంది, ఎందుకింత ఆందోళన కలుగుతుంది అన్న విషయం మీద మీకు చిన్న ఉదాహరణ మీరందరూ గమనిస్తే, వక్ఫ్ బై యూజర్ అంటే వాడుక స్వభావాన్ని బట్టి అది గుడా, అది బడా, అది మసీదా, అది శ్మశానమా, అది దర్గా అన్నది నిర్ణయం జరుగుతుంది. ఎందుకంటే మన భారతదేశంలో అనేక వందల సంవత్సరాల నుంచి అనేక గుడులు ఉన్నాయి, అనేక ఆలయాలు ఉన్నాయి, అనేక మసీదులు ఉన్నాయి, అనేక దర్గాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా రికార్డు ఉండదు. మనం అందరం దాన్ని ఎలా చెప్తుంటాం, ఇప్పుడు కాకినాడలో మెయిన్ రోడ్లో 200 సంవత్సరాలు పురాతన మసీదు ఉంది. అది మసీదుగానే మనం అందరం గుర్తిస్తాం. ఆ మసీదుకి ఎటువంటి రికార్డులు ఉండవు. కానీ ఈరోజు కొత్త చట్టం ఏం చెప్తుందంటే, వాడుక స్వభావాన్ని బట్టి అది మసీద్ అని కానీ, దానికున్న స్వభావాన్ని దర్గా అని కానీ, శ్మశానం అని కానీ, ఇది ముస్లింల ఆస్తి అని కానీ నిర్ణయించడానికి వీలు లేదు అని చట్టంలో కొత్తగా తీసుకురావడం జరిగింది. ఇది ఎంత ప్రమాదకరమైందో ఒక్కసారి ఆలోచించండి. ఏ మసీద్ అయినా ఎన్నో వందల సంవత్సరాల నుంచి వాడుతున్నటువంటి మసీదు దాని యొక్క ఉనికిని కోల్పోతుంది. ఆ తర్వాత అలాగే వక్ఫ్ ఆస్తులు మీ అందరికీ తెలుసు, అందరూ చెప్తున్నారు, సుమారు 16 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఈ భారతదేశంలో ఉన్నాయి. అవి అల్లాహ్ పేరు మీద ఇచ్చినటువంటి ఆస్తులు. ఆస్తుల పరిరక్షణకి చట్టం కావాలి. ఈ చట్టంలో అయినప్పటికీ కూడా ఇంచుమించు 60% ఆస్తులు కబ్జాలోనే ఉన్నాయి. చాలామంది ఆక్రమించేసి వాళ్ళు అనుభవిస్తూ పన్నులు కట్టకుండా అనేక రకాలుగా దోచుకుంటున్న వాళ్ళు చాలామంది చాలా చోట్ల ఉన్నారు. వీటి కోసం కింది కోర్టులో నుంచి ట్రిబ్యునల్ లగాయతూ సుప్రీంకోర్టు దాకా కొన్ని వేల లక్షల కేసులు పెండింగ్గా ఉన్నాయి. ఆ కేసులన్నీ కోర్టుల్లో ఉన్నాయి, అవి జరుగుతున్నాయి. ఇక్కడ ప్రధానమైనది మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే, ఏ చట్టంలో కూడా, ఏ మతపరమైనటువంటి చట్టంలో లేని కొత్తగా, అంటే హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్ మీ అందరికీ తెలుసు, దేవాలయాల పరిరక్షణ కోసం ఉంది. ఆ చట్టంలో కూడా లిమిటేషన్ యాక్ట్ లేదు. అంటే 12 సంవత్సరాలు పైబడి ఎవరైనా ఆ భూమిలో కానీ ఆ ఆస్తిలో కానీ ఉంటే వాడిని క్వశ్చన్ చేసే అధికారం లిమిటేషన్ యాక్ట్ తీసేస్తుంది. కాబట్టి లిమిటేషన్ యాక్ట్ అప్లికేషను హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్కి లేదు, క్రిస్టియన్ ఆస్తుల కోసం క్రిస్టియన్ యాక్ట్లో లేదు. కానీ వక్ఫ్ యాక్ట్లో కొత్తగా ఈ రోజున లిమిటేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని తీసుకొస్తున్నారు. దీనివల్ల కొన్ని వేల కేసులు ఏవైతే ఉన్నాయో వాటిలో కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 30-40 సంవత్సరాలకు మించే వాళ్ళ స్వాధీనంలో ఉంచుకొని ఉన్నారు. వారి దగ్గర నుంచి తిరిగి రాబట్టడానికి అనేక చట్టాలు చేసి ఈ వక్ఫ్ యాక్ట్ ద్వారా రక్షణ కల్పించే ప్రయత్నం జరిగింది. ఈ రోజున ఆ లిమిటేషన్ యాక్ట్ అప్లై చేస్తే ఎవరైతే ముస్లింల మైనార్టీల ఆస్తులు
జాతీయ స్థాయిలో కోర్టుల్లో పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా ఊడిపోయే పరిస్థితి వస్తుంది. ఇదొకటి ప్రమాదకరమైన పరిస్థితి. మరొక విషయం ఏమిటంటే వక్ఫ్ యాక్ట్ ప్రకారం సర్వే కమిషనర్ అని రాష్ట్ర స్థాయి ఐఏఎస్ ఆఫీసర్ ఒకతను సర్వే కమిషనర్గా ఉంటాడు. అతను దేశంలో ఎక్కడున్నా సరే సమాజంలో వక్ఫ్ ఆస్తుల్ని గుర్తించి సెక్షన్ 40 ప్రకారం పరిరక్షణ జరిపి ఇది వక్ఫ్ ఆస్తి అవునా కాదా అని నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయించే ఆ సెక్షన్ని పూర్తిగా తీసివేయడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఆ సర్వే ఆఫ్ వక్ఫ్ సర్వే జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉండే అధికారిని తీసివేసి మామూలుగా స్థానికంగా ఉండే కలెక్టర్లకు ఇచ్చేశారు బాబు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. మహాశివరాత్రి పర్వదినాన్ని పిఠాపురం శ్రీ రామదత్త సాయి పీఠంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠంలో గల బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారికి విశేషమైన అభిషేకాలు, అర్చనలు, అఖండ శివ పంచాక్షరి భజన జరిపారు. అలాగే శివరాత్రి సందర్భంగా పీఠాపురం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు పీఠం ఆధ్వర్యంలో పులిహోర, మజ్జిగ అందించారు. ఈ సందర్భంగా పీఠం ప్రతినిధి వజ్రపు సత్యనారాయణ, పీఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ, పీఠం పండితులు ద్విభాష్యం రమేష్ మీడియాతో మాట్లాడారు. మహాశివరాత్రి అంటే మన హిందూ దేశం అంతా కూడా ముక్తకంఠంతో హరినామస్మరణతో శివనామస్మరణతో వేళ ప్రతి మారుమూల ఉన్న పల్లెటూరులో ఉన్న శివాలయంతో సహా అన్ని గ్రామాలు ఆ దేశంలో అన్ని నలుమూల ప్రత్యక్షంగా ఈ రోజు ఏంటంటే మహాకుంభమేళ ఈ రోజుతోటి ముగుస్తుంది. ఎన్నో కోట్ల మంది ఈవేళ మన పుణ్య స్నానాలు చేసి ఉన్నారు. కాబట్టి మన సనాతన ధర్మంలో భాగంగా మన పిఠాపురం ఈవేళ కుప్పటేశ్వర స్వామివారి దర్శనార్థం ఈరోజు వచ్చిన భక్తులందరికీ కూడా, పిఠాపురం ఇచ్చేసిన భక్తులందరికీ కూడా మన దత్తసాయి పీఠం తరఫున ఈవేళ అన్నదానం, పులిహార ప్రసాదం ఇవన్నీ కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ రోజు నుంచి రేపు రథోత్సవం పూర్తయ్యే వరకు కూడా, రేపు అర్ధరాత్రి వరకు కూడా ఈ కార్యక్రమం పులిహార పంపిణీ పంచడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ సావధావకాశాన్ని వినియోగించవలసిందిగా కోరిసిగా విరాజిల్లుతున్నటువంటి పాదగయ పుణ్యక్షేత్రంలో ఈవేళ రాత్రి 12 గంటల నుంచి కూడా పుణ్యస్నానాలు ఆచరించి భక్తులందరూ కూడా మన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈవేళ స్వామివారిని దర్శించుకోవడం, రేపు రథోత్సవ కార్యక్రమాల దాకా కూడా శ్రీరామ దత్తసాయి పీఠం బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా పులిహోర కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. ఇది భక్తులందరూ కూడా వారి ఆకలి తీర్చడం, ప్రసాదాలు అందించడం ఒక పద్ధతిగా పెట్టుకుని గత 5-6 సంవత్సరాల బట్టి కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుని మన దేవుని, మన భక్తిని, ప్రజల అనుగ్రహం అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పనేసి బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి, శ్రీరామ దత్తసాయిపేట నుంచి ఉదయం నుంచి కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు అనగా ఉదయం విఘ్నేశ్వర పూజ, మహాన్యాసము, శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారికి మరియు గురుపాదుకులకు కూడా విశేషాభిషేకము, పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, ఏకాదశ రుద్ర ఆవాహన, అనంతరం కైలాస యంత్ర ప్రస్థానముగా ఉన్న మహాజ్యోతిర్లింగార్చన కార్యక్రమం, రుద్రహోమాది కార్యక్రమాలు, లింగోద్భవ కాలమున స్వామివారికి విశేషాభిషేకం నిర్వహించడం జరుగుతోంది. అంతేకాకుండా మన పిఠాపురం గ్రామానికి స్వయంభూగా వెలిసిన శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దర్శనార్థం కొన్ని లక్షల మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి, జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. వారందరికీ కూడా
క్షుద్బాధ అంటే ఆకలి బాధ కలగకుండా వారి యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగించడం కోసం ఇక్కడ మన పీఠం వారు చక్కగా శ్రీరామదత్త సాయి పీఠం వారు చక్కగా అన్నప్రసాదము మరియు తాగడానికి మంచినీరు కూడా అందించడం జరుగుతోంది. ఈ రోజే కాకుండా రేపు కూడా రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవ కార్యక్రమంలో కూడా ప్రసాద పంపిణీ అలాగే మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయించడం జరుగుతోంది. విశిష్టమైన మన గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు జరగడం చాలా అద్భుతం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీకి జరుగుతున్న ఎన్నికల ఓటు హక్కును వినియోగించుకునే వారిలో ఎక్కువ శాతం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండటం మూలంగా పోలింగ్ రోజు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ఎస్టీయూజ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు మోర్తా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్టీయూ ప్రతినిధులు జిల్లా రెవెన్యూ అధికారిని కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డీఆర్ఓను కలిసిన వారిలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుమంచి కాశీ విశ్వనాథం, రాష్ట్ర కార్యదర్శి యు శ్రీను, రాష్ట్ర కౌన్సిలర్ డివిఎస్ రాజు, టి సంపత్ కుమార్, పెనపొత్తు రామకృష్ణ, కె వెంకట్, బయ్య మహేష్, ఎన్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో తూర్పు పశ్చిమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మరి 27వ తారీఖున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా పాఠశాల ఉపాధ్యాయులందరూ మరి గ్రాడ్యుయేట్గా ఓటర్ నమోదు చేసుకుని ఉన్నారు. అయితే మరి 27వ తారీఖున ఎటువంటి ఉపాధ్యాయులకు ఆ రోజున ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రత్యేక సాధారణ సెలవు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే చాలా పాఠశాలలో ఉపాధ్యాయులు మరి అందరూ గ్రాడ్యుయేట్ అయ్యి ఉన్నారు. 100% మంది ఉపాధ్యాయులు మరి 100% అందరూ ప్రత్యేక సెలవు పెట్టుకుని ఓటు హక్కు వినియోగించుకున్నట్లయితే మరి పాఠశాల నిర్వహణ అనేది కష్టతరం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మరి జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎలక్షన్ ఆఫీసర్ అయిన డిఆర్ఓ గారికి మరి మా ఎస్టీయూ కాకినాడ జిల్లా పక్షాన వివరించడం జరిగింది. మరి ఆయన డిఓ గారితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు ఉపాధ్యాయులు వినియోగించుకోవడానికి మరి ఆ రోజు సెలవు ఇవ్వాల్సిందిగా కమిషన్ వారిని కోరుతున్నాం. ఈ నెల 27వ తేదీన జరిగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రైవేట్ ఇండస్ట్రీస్, షాపింగ్ మాల్స్, కాంట్రాక్ట్ వర్కర్స్ కోసం కార్మికుడైన గ్రాడ్యుయేట్ ఉన్న వ్యక్తి ఓటును సద్వినియోగం చేసుకునేందుకు యాజమాన్యాల అవకాశం కల్పించాలని టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సబతి ఫణీశ్వరరావు డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేట్ కార్మికులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను వారికి సెలవు ప్రకటించాలని లేదా పర్మిషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని కంపెనీల్లోనూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ అండ్ కాంట్రాక్ట్ యాజమాన్యాల దగ్గర పనిచేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటుకు పర్మిషన్ ఇచ్చి కంపల్సరీగా పంపించవలసిన అవసరం యాజమాన్యాలపైన ఉన్నది. ఎందుకంటే ఈ పని ఒత్తిడి వలన కానీ కార్మికుడిని ఓటుకు వెళ్తానంటే అబ్జెక్ట్ చేయడం కానీ చేయొద్దని చెప్పేసి మేము కూడా కార్మిక సంఘాల తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు అలాగ ఆపినట్లయితే కంపల్సరీగా మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు ఉన్నటువంటి ప్రతి పౌరుడిని మీరు కంపల్సరీగా ఆ ఉదయం 8 గంటల నుంచి 4 గంటలలోగా కంపల్సరీగా పంపించవలసిన బాధ్యత మీకుంది. ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిన హక్కు మరి ఓటర్కి ఉంది. కాబట్టి ఆ ఓటరు అడిగిన తర్వాత నేను ఓటు అడగడానికి వేయడానికి వెళతాను అని అన్నప్పుడు కంపల్సరీగా మీరు పంపించాలి అని చెప్పేసి మరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కంపల్సరీగా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. అందుచేత ప్రజాస్వామ్యబద్ధంగా మరి పౌరుడికి ఉన్నటువంటి ఓటు హక్కుని వినియోగించుకోవడానికి యాజమాన్యాలు సహకరించాలి. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విద్యావంతుడికి ఇచ్చిన ఓటుని సద్వినియోగం చేసే విధంగా యాజమాన్యాలన్నీ కూడా మరి త్రికరణ శుద్ధిగా సహకరించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఓటు మా హక్కు, మా కార్మికుడికి ఉన్న హక్కుని ఉపయోగించుకోవడానికి యాజమాన్యాలు సహకరించవలసిందిగా మరి తూర్పుగోదావరి జిల్లా నుండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుండి రాష్ట్ర వ్యాప్తంగా మరి కృష్ణా గుంటూరు జిల్లాలో జరుగుతున్న గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికుడికి అవకాశం కల్పించారు. మరి లేబర్ డిపార్ట్మెంట్ స్పందించి చేసింది. కాబట్టి ఈ అవకాశాన్ని మరి ఓటర్ సద్వినియోగం చేసుకోవాలి. యాజమాన్యాలు సహకరించవలసిందిగా మీ ద్వారా తెలియపరుస్తారు. మహాశివరాత్రి సందర్భంగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో పలు శివాలయాల భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండి శివునికి భక్తులు అభిషేకాలు నిర్వహించారు. కోరాడ శివారు చిన్న మామిడాడ గ్రామంలో వేంచేసిన పంచముఖేశ్వర స్వామి ఆలయంలో మండల కేంద్రం కరప గ్రామంలో గల శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. సర్పవరం గ్రామం నారదగుండం వద్ద వేంచేసిన శ్రీభవాని సమేత నీలకంఠేశ్వర స్వామివారి ఆలయం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా
సందర్భంగా భక్తులతో కిక్కిరిసింది. సర్పవరం గ్రామంలో శ్రీ భవానీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్లి సత్యనారాయణ, సెక్రటరీ వాసంతిరెడ్డి సూర్యనారాయణ వచ్చే భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు. అలాగే ప్రధాన అర్చకులు సూరంపూడి నరసింహమూర్తి మాట్లాడుతూ శ్రీ భవానీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి విశిష్టతను తెలిపారు. అనంతరం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గంగహారతులు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమవుతాయి. రాత్రి 10:30 నుండి లింగోద్భవకాల పర్యంతం తెల్లవారుజాము వరకు మహన్యాసపూర్వకంగా సంపూర్ణ ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపటి రోజున గురువారం అనగా 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి శ్రీ భారతీయ నీలకంఠేశ్వర స్వామివారికి భవానీ మాతకు అన్నాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. తదుపరి ఆ అన్నప్రసాదాన్ని రేపు ఉదయం 11 గంటల నుండి నారాయణ సేవ అన్న సమారాధన చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా పూజగురు బ్రహ్మశ్రీ చాగంట కోటేశ్వర దివ్య ఆశీస్సులతోటి, గ్రామ సంఘ సభ్యులతోటి, దివ్య భక్తుల సహకారంతో చేయడం జరుగుతుంది. అలాగే విశేషంగా జనం తగ్గ వస్తారు. కారణం ఏంటంటే కోరిన కోరికలన్నీ కూడా వచ్చే దేవుడిగా తయారయ్యేది. ఎవరు ఏ కోరిక కోరితే ఆ భక్తుడు ఆ కోరిక నెరవేరుస్తాడు. అందుకే జనసందోహం భక్తులు విశేషంగా వచ్చి స్వామివారి దర్శించుకోవడం జరుగుతుంది. ప్రయాగ్లో జరుగుతున్న కుంభమేళాలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ సభ్యులు పలు సేవలు అందించారని ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు తెలిపారు. భాషాభేదం లేకుండా భక్తులకు తమ సభ్యులు సహాయ సహకారాలు అందించాలన్నారు. అలాగే పేదలకు ఇతోధికంగా సాయపడాలని సూచిస్తూ గోడపత్రిక ప్రదర్శించారు. మహాశివరాత్రి సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో స్థానిక శివాలయాల్లో అభిషేకాలు చేశారు. అనంతరం అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 1006వ రోజు భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఫణీంద్ర, కాకినాడ నగర ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, ఫౌండేషన్ సభ్యులు ఉభయ గోదావరి జిల్లాల ఫౌండేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన రెడ్డి శివరామకృష్ణకి అభినందనలు తెలిపారు. అన్నప్రసాద వితరణకు సహకరించిన రెడ్డి శివరామకృష్ణకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫిరోజ్, మండపాక నాగబాబు, అన్నపూర్ణ, సలీం ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ నగర ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, ఫౌండేషన్ సభ్యులు ఉభయ గోదావరి జిల్లాల ఫౌండేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన రెడ్డి శివరామకృష్ణకి అభినందనలు తెలిపారు. అన్నప్రసాద వితరణకు సహకరించిన రెడ్డి శివరామకృష్ణకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిరోజ్, మండపాక నాగబాబు, అన్నపూర్ణ, సలీం ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు ఇరు రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈ శివరామకృష్ణ గారి ఎన్నిక విషయానికి మాకు అండగా ఉన్న ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఫణీంద్ర గారికి నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా 1006 రోజులు పేదలకు భోజన వసతి కల్పించిన శివరామకృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా ప్రయోగాలో ఈరోజు ఫౌండేషన్ సభ్యులు 1000 రోజులు పూర్తయిన శుభ సందర్భంగా మరి అక్కడ కుంభమేళాలో 1000వ రోజు బ్యానరు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉండాలని మరి బ్యానర్ కూడా అక్కడ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ఫౌండేషన్కి అండగా ఉంటున్న ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై తెలుగుదేశం. మహాశివరాత్రి సందర్భంగా కాకినాడ కల్పన సెంటర్లో గల రోటరీ బ్లడ్ బ్యాంక్ లో రోటరీ క్లబ్ కాకినాడ సభ్యుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్రైనర్ గోపరాజు కృష్ణమోహన్ 117వ సారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ, రానున్నది సమ్మర్ కాబట్టి బ్లడ్ క్యాంపులో రక్తం కొరతుంటుందని కనుక ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు. ముఖ్యంగా ఏంటంటే కాకినాడలో దాదాపు నేను 18 అన్ని చేస్తున్నాను. ఇప్పుడు 70-80 సార్లు రోటరీ క్లబ్ బ్లడ్ బ్యాంకులో ఇచ్చాను. మన కాకినాడలో అద్భుతమైన సదుపాయాలు కల్పించి ఈ సిబ్బంది అంతా చాలా చక్కగా రిసీవ్ చేసుకుని అనేకగా ఈ సేవా కార్యక్రమంలో చాలా ముందు ఉన్నారు. అందువల్ల ఏంటంటే కాకినాడ ప్రజలు నేను అందరికీ చెప్పేది ఏంటంటే తలసేమియా వల్ల కానీ యాక్సిడెంట్ వల్ల కానీ బ్లడ్ కొరత చాలా ఉంది. ఈ బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్తో వాళ్ళతో మాట్లాడితే బ్లడ్ చాలా కొత్తగా ఉందండి, చాలామంది ఇవ్వాలి, స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళని తయారు చేయాలంటారు. అందువల్ల నేను అందరికీ మీకు వినిపించేది ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కువ యువత భారతదేశంలో దీనికి ఏంటంటే మన ఈ కాకినాడ రోటరీ క్లబ్లో మనం ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు బ్లడ్ ఇచ్చడం వల్ల అదే పెద్ద గొప్ప విషయం కూడా కాదు, పెద్ద సేవ కూడా కాదు. మనం ఇవ్వకపోతే ఆ బ్లడ్ వేస్ట్ అయిపోతుంది. అందువల్ల అందరూ గ్రహించి దీన్ని యాక్సిడెంట్లు అయిన వాళ్ళు కానీ
కాల్షియం వాళ్ళకి చాలా అవసరం ఉంది. కాబట్టి మీరు రెగ్యులర్గా ప్రతి 3 నెలలకు ఒకసారి దానం చేయండి. 55 కేజీల వయసు ఉన్న వాళ్ళు 65 ఏళ్ళ వరకు ఇవ్వచ్చు. కాబట్టి మీరందరూ ఇస్తారని, అనేక మందిని ప్రమాదం ఉన్న వాళ్ళకి కాపాడతారని మనస్సాక్షిగా కోరుకుంటున్నాను. మరొకసారి వాటర్ క్లబ్ బ్లడ్ బ్యాంక్ సిబ్బందిని, వాటర్ క్లబ్ వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. శుభం. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులందరూ రాబోయే పరీక్ష ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించి ఉన్నత విద్యను అభ్యసించాలని పాస్టర్ రెవరెండ్ డి జయప్రకాష్ రావు, మాజీ సర్పంచ్ పొలిశెట్టి తాతీలు పేర్కొన్నారు. అందులో భాగంగానే మండల కేంద్రం కరప గ్రామంలో గల శాంతి బాప్టిస్ట్ సంఘం చర్చ్ పాస్టర్ డి జయప్రకాష్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు గ్రామ సర్పంచ్ సాదే ఆశజ్యోతి, మాజీ సర్పంచ్ పొలిశెట్టి తాతీల చేతుల మీదుగా పరీక్ష అట్టలను, పెన్లను పంపిణీ చేశారు. శాంతి బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో, దైవ సమాలైన డేవిడ్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ 10th క్లాస్ పిల్లలకి పరీక్షలకి ఆరాధన చేస్తూ ప్యాడ్స్, పెన్నులు సెట్ ఇచ్చినందుకు ఆయనకి ఎల్లప్పుడూ కూడా విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరీక్ష రాస్తున్న పిల్లల కోసం ప్రత్యేకమైన ప్రార్థన ఏర్పాటు చేశాం. దేవుని కృప తోడుగా ఉండి వారికి జ్ఞానం కలగాలని, ధైర్యం కలగాలని, వారు రాస్తున్నటువంటి పరీక్షల్లో విజయం సాధించాలని వారి గురించి ప్రార్థిస్తూ, ఆశీర్వదిస్తూ మరి వారికి కొన్ని కిట్స్ను కూడా బహుకరించడం జరిగింది. దేవుడు వారందరినీ దీవించాలని చెప్పి కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం దర్గా సెంటర్ సమీపంలో గల శ్రీనివాస్ చికెన్ సెంటర్ ఆధ్వర్యంలో చికెన్ మేళా నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోడి మాంసం, కోడిగుడ్లు తినటం వల్ల ఎటువంటి ప్రమాదం లేదనంటూ అవగాహన కల్పించడానికి చికెన్ మరియు ఎగ్ ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులు పైన శ్రీనివాస్, వీరబాబు మీడియాతో మాట్లాడుతూ WHO సూచనల మేరకు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడిలో చికెన్ మరియు గుడ్లను వండటం వల్ల చికెన్ మరియు ఎగ్ తిన్న వారికి ఎటువంటి అనారోగ్యం రాదని తెలియజేశారు. ఈ బర్డ్ ఫ్లూ వదంతుల వల్ల జనం కొంచెం ఇబ్బంది పడి చికెన్ తినడం మానేశారు. దానికోసం అవగాహన కల్పించడం కోసం మేము ఈరోజు చికెన్ మేళా పెట్టడం జరిగింది. ఇందులో ఎటువంటి ఇబ్బందులు లేవు. గవర్నమెంట్ WHO కూడా తినవచ్చని 70% ఉడికిన గుడ్లు, చికెన్ తినవచ్చు అనేసి చెప్పింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు పెట్టడం జరుగుతుంది. ఏ విధమైన ఇబ్బందులు లేవు ఇక్కడ. అలాగే గవర్నమెంట్ వారు కూడా ఫారమ్స్లో అన్ని చర్యలు తీసుకుంటున్నారు. లేనివి ఏది అమ్మనే ఉండలేదు. అంత బాగానే జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి అపోహ లేకుండా అందరూ తినాలని కోరుకుంటున్నారు. ఈరోజు మినిమం 2000 మందికి చికెన్ అండ్ ఎగ్స్ పెట్టడం జరుగుతుంది. కాకినాడ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా కాకినాడ జిల్లా సామలకోటలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దర్శనానికి విచ్చేసే భక్తులకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది విజయ్ కుమార్, అభిలాష్, శైలు, వ్యూహిత, సంతోష్, దీపక్ పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ చెందిన అవసరాల విజయ్ కుమార్ పేదలకు అన్నదానం చేయడం అభినందనీయమని ప్రేరణ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులు సహాయకులకు ప్రేరణ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో అవసరాల విజయ్ కుమార్ ఆర్థిక సాయంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 400 మంది పేదలకు సభ్యులు అన్నదానం చేశారు. కార్యక్రమాన్ని సంస్థ నూతన సభ్యులు అత్యం సుబ్రహ్మణ్యం, నాగభూషణం, కొండయ్య, భవానీ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్నాల శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం దంపతులు, శేష్బాబు, దీపక్, బీపీఎన్ ప్రసాద్, అల్లక్ రాజేష్, బండి బుజ్జి, బాలాజీ, ఎండమూరి మూర్తి, కర్రి శ్రీనివాస్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా కాకినాడ గుడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో వేంచేసిన శ్రీ రమసహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో బుధవారం నాడు ఉమా సాంబశివలింగానికి మధ్వ పురోహితులు యాదగిరి మధ్వేష్ ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. సత్యనారాయణ స్వామి, లక్ష్మీదేవి మరియు దాసాంజనేయ స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణ చేశారు. అనంతరం ఉమా సాంబశివలింగానికి పంచామృత అభిషేకము, అన్ని ఫలాల తాలూకు అభిషేకాలు, చెరుకు రసంతో కూడా అభిషేకాలు చేయగా గంధంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం విభూతితో అలంకారం చేసి అష్టోత్తర శతనామావళి హారతులతో శివరాత్రి పూజ కార్యక్రమాలు పూర్తి చేశారు. వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ జరిగింది. చెరుకు రసంతో చేస్తే దుఃఖ నాశనము, అలాగే బిల్వోదకంతో చేస్తే భోగ భాగ్యములు కలుగుతాయి. రుద్రాక్ష అంటే రుద్ర మాలతో పూజ చేస్తే మహైశ్వర్యం కలుగుతుంది. ద్రాక్ష రసంతో చేస్తే సకల శుభములు అన్నీ కూడా కలుగుతాయి. ఈ యొక్క పరమేశ్వరుడు ఉమా సాంబశివ స్వామి వారు ఎల్లప్పుడూ కూడా విశేషంగా భక్తులందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యములు అన్నీ కూడా కలగాలి. ఇవన్నీ చేయాలి అంటే మనకి గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. అటువంటిది మా గురువులైనటువంటి వారు శ్రీ 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 1008 సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి యొక్క అనుగ్రహంతో ఇవన్నీ కూడా చేయడం జరిగినది. ఇంకా విశేషంగా ఇప్పుడు త్రివేణి సంగమం అనగా ప్రయాగలో కుంభమేళ జరుగుతోంది. అందులో మహాస్వాముల వారు పాల్గొనడం,
గంగా స్నానం, త్రివేణి సంగమ స్నానం చేశారు. మహాస్వాముల వారు చేస్తే మనమందరం కూడా చేసిన ఫలితము కూడా కలుగుతుంది అని చెబుతూ మహాస్వాముల వారికి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాను. శ్రీకృష్ణ అర్పణమస్తు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శివనామస్మరణతో మార్మోగిన శైవ క్షేత్రాలు, స్వామివారిని దర్శించి తరించిన భక్తజనులు. కాకినాడ డివిజన్ పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాల వద్దకు ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లిన సిబ్బంది. పిఠాపురం పాదిగా క్షేత్రానికి పోటెత్తిన భక్తులు, విస్తృత ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామిని సతీ సమేతంగా దర్శించుకున్న కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహణ. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.